ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో సంవత్సర వారి ఫలితాలు మనం చూసుకున్నట్టుగైతే సింహరాశి వారికి గోచార ఫలం ఏ విధంగా ఉంది? సింహరాశిలో ఒక రకంగా చెప్పాలంటే సింహరాశిలో ఆదాయం 5, వ్యయం 5 సమతుల్యం అన్నమాట. ఆదాయ వ్యయాలు సమతుల్యంగా ఉన్నాయి. అవమానం, రాజపూజ అవమానాలు కూడా సమతుల్యంగానే 7, రాజపూజ 7, అవమానం 7 కూడా సమతుల్యంగానే ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ప్రారంభము లగాయతు సామాన్యముగానే ఉండును. ఈ రాశి వారికి మాత్రం ప్రారంభం నుంచి సామాన్యంగా ఆదాయం కన్నా ఖర్చు అధికముగా ఉండును. ఆదాయం ఎంత ఆదాయం వస్తుందో దానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయంటే ఆదాయ వ్యయాలు ఎప్పుడైతే మనం ఇచ్చారో సమతుల్యంగా అంటే ఈ సంవత్సరం యావరేజ్గా వెళ్ళిపోద్ది, భయపడవలసిన పని లేదని చెప్తుంది. అయితే వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును. విదేశీ ప్రయాణములు, దూర ప్రయాణములు చేయుట యందు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే నమ్మక ద్రోహము, నమ్మిన వారి వల్ల మోసములు, దగాలు ఎక్కువగా ఉండును. అభిప్రాయ భేదములు కుటుంబంలో కానీ సన్నిహితుల దగ్గర కానీ అభిప్రాయ భేదములు హెచ్చుగా ఉండును. కాబట్టి ఆ అభిప్రాయ భేదాలని మీరు కొద్దిగా క్లిష్టతరంగానే ఉంటుంది, బాధ అనిపిస్తుంది. మంచిగా ఉన్న కూడా చెడు ప్రభావం ఎప్పుడైతే ఉంటుందో దానికి చాలా బాధపడవలసి ఉంటుంది. తీర్థయాత్రలు చేయడం వల్ల కొంత సుఖం కూడా కలుగుతుంది. కొన్ని విషయాల్లో కొన్ని కేసులు అనుకోకుండా ఉన్నటువంటి క్రిటికల్ కేసులు ఇరుక్కునుట, సమస్యలు జటిలతమగుట, కష్ట నష్టములు ఎక్కువగా ఉండుట, మనశ్శాంతి కరువుట కలుగును. విద్యార్థులు కూడా మనశ్శాంతి ఉండదు, బాగా మెమరీ లాస్ అవుతుంది. ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. కొంతకాలం సెలవు పెట్టుకోవడం, అనారోగ్య విషయంలో కూడా కొంత సెలవు పెట్టుకోవడం కూడా చెయ్యాలి. అలాగే వ్యవసాయదారులకి 2 పంటలు కూడా పెద్దగా కలిసి రావు, కొద్ది జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి, అడ్డీదాడులు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినిమా, నాటక రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు వచ్చినట్టుగా వచ్చి జారవిడడం కూడా జరుగుతుంది. అది కూడా జాగ్రత్త అవసరము. అంటే చేయి జారిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతిభకు తగిన పారితోషం కూడా లభించుట కష్టతరంగా ఉంటుంది. కాంట్రాక్టుదారులకు పనిముట్లు సరిగ్గా లేక పని వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదురవుచుండును. బిల్లులు ఆలస్యమవును. కాంట్రాక్టుదారులకు కూడా బిల్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు పదవుల్లో మార్పులు వచ్చును. ప్రజా సమస్యలు ఎక్కువగా ఉండును. దాటిని తీర్చలేక సతమతమవుదురు. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగములో ఉన్నవారికి స్థల మార్పులు, తరచూ ప్రయాణములు, ఆదాయమునకు మించిన ఖర్చులు, దంపతులు తాలూకా మనస్తాభిప్రాయాలు, మాట పట్టింపులు, ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి కరువై విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతురు. అందుచేత వీలైనంత వరకు కూడా తీర్థయాత్రలు చేయటం వల్ల కొద్దిగా మనశ్శాంతి కలుగుతుంది. శివారాధన చేయండి. పరిస్థితులు ఏమీ బాగోలేవు. ఈ రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి శని కేతువుల జపదానములు అంటే జపాలు చేసుకోవచ్చు, దానాలు తీర్చుకోవచ్చు. అలాగే తైలాభిషేకము, నువ్వులు ఉలవలు దానం. ఎందుకంటే ఇక్కడ శనికి కేతువుకి 2 కూడా చేస్తాం. నువ్వులు ఉలవలు దానం చేసుకోవడం వల్ల మృత్యుంజయ జపం శివుడి దగ్గర కూర్చొని చేయించడం వల్ల కూడా మనకి చాలా మేలు జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఫలితం యావరేజ్గా చెప్పుకొని వచ్చాం. మాసవారి ఫలితాలతో నెల కూడా మన చంద్ర సంచారంలో గ్రహ సంచారం అనుకూలతని చూసుకుంటూ మనం మాసవారి ఫలితాలతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.